కరుణామూర్తియగు సర్వేశ్వర, మా చిత్తము సర్వకాల సర్వ వ్యవస్థలందు మీ పాదార విన్నపులకు లగ్నమై అంచంచలమైన భక్తితో గూడిండునట్లు అనుగ్రహింపుము. ప్రాతకాలమున నిద్ర లేసినది మొదలు మరలా పరుండు వరకు మనోవాకాయములందు మా వలన ఎవరికి అపకారము కలుగుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగును సమృద్ధిని ప్రసాదింపుము. సచ్చిదానంద మూర్తియగు నిర్మలాత్మ మా అంతఃకరణమునందున దుష్ట సంకల్పమును గాని విషయ వాసన గాని చేరకుండునట్లు దయతో అనుగ్రహింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరి శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగము. దేవా, నీవు భక్తవత్సలుండవు, దేనుల పాటి కల్పవృక్షము, నీవు తప్ప మాకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించి తిని అసత్తు నుండి సత్తును గురుపొమ్ము, తపస్సు నుండి జ్యోతిలోనికి తీసుకుని పొమ్ము, మృత్యువు నుండి అమృత్యువును పొందింపజేయము. ఇదియే మా వినతి, అనుగ్రహింపము, మీ దరికి చేర్చుకును. పాహిమాం పాహిమాం పాహిమాం. ఓం తస్సత్, ఓం తస్సత్, ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఉదయాన్నే లేచి విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకొని తరువాత ఈ శ్లోకం చదువుకొని ఏ పూజ అయినా ఏ పని అయినా మొదలు పెడితే అది నిర్విఘ్నంగా నెరవేరుద్ది అన్నమాట. ధన్యవాదములు.